మానసిక ఒత్తిడి అనేది మోకాళ్ళ మీద కొంతవరకే ఉంటుంది కానీ ప్రభావం నడుము మీద మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. ఈ లాంగ్ టర్మ్‌గా స్టడీస్ అన్నీ ఏం చెప్తున్నాయంటే ఎవరికైతే 6 నెలలకు మించి నడుము నొప్పి ఉంటుందో వాళ్ళు డెఫినెట్‌గా ఒత్తిడికి గురవుతారు. ఎందుకు తగ్గట్లేదు ఈ నడుము నొప్పి అనే ఒక రకమైన డిప్రెషన్ అనేది వాళ్ళకి కలుగుతుంది. అండ్ దానివల్ల ఈ నడుము నొప్పి అనేది వైస్ వర్సా అనమాట. ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకునేటట్టుగా వెన్నునొప్పి ఎక్కువ కాలం ఉంటే డిప్రెషన్ రావచ్చు. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి వెన్నునొప్పి కూడా రావచ్చు అన్నమాట. సో ఈ 2 వైస్ వర్సా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం 6 నెలలకు మించి అధిగమించిందో అప్పుడు కంపల్సరీగా మనం కొంత మానసిక ఒత్తిడి తగ్గించే మందులు, కౌన్సిలింగ్లు ఇవ్వటం, వాళ్ళని ఎక్సర్సైజుల వైపు ఎక్కువగా మొగ్గు చూపేలాగా చేయటం, వాళ్ళ మైండ్ డీవియేట్ చేయటం ఈ ప్రాబ్లం నుంచి, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. మోకాలు నొప్పి వాళ్ళల్లో అంత అధికంగా డిప్రెషన్స్ రావు, అంత ఒత్తిడి ఉండదు. అండ్ రెండిట్లో కంపేర్ చేస్తే మోకాలు నొప్పి ఉన్న వాళ్ళని ఈజీగా మనం బయటికి తీసుకురావచ్చు నడుము నొప్పి ఉన్న వాళ్ళకన్నా కూడా. అండ్ యంగ్ పేషెంట్స్లో మీరు అడిగినట్టు త్వరగా ఎందుకు వస్తాయి అంటే ఇందాక చెప్పినట్టుగా వ్యాయామాలు సరిగ్గా చేయక, రాంగ్ పొజిషన్స్ ఎక్కువ చేస్తూ, టైమ్లీగా విటమిన్ డి, వాళ్ళు ఒక బోన్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేక చిన్న వయసుల్లోనే మోకాళ్ళు అనేవి నొప్పులు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు.